మై డియరెస్ట్ ఫ్రెండ్స్, మన సెన్సేషనల్ టాపిక్ అయిన ప్రకటన గ్రంథంలోని 7 వినాశనాలు పార్ట్ 3కి హృదయపూర్వక స్వాగతం. దేవుని యొక్క లేఖనాలను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణములతోనే వెయ్యబడిరి. ఫ్రెండ్స్, మనం చదువుకున్న దేవుని యొక్క లేఖనాలలో ఈరోజు 2వ మృగం గురించి నేర్చుకుంటాం. ఆ 2వ మృగమే అబద్ధ ప్రవక్త. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. వాడు ఆ అధ్యాయంలో భూమి నుండి పైకి ఎక్కి వచ్చే మృగముగా కనపడతాడు. వీడు దుష్టత్రిత్వంలో 3వ వ్యక్తి. దీని గురించి కొంచెం వివరిస్తాను. దైవత్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే ఉన్నారో అలాగే దుష్టత్రిత్వం లేకపోతే సాతాను త్రిత్వంలో సాతాను లేదా ఘట సర్పము తెర వెనక ఉండే శక్తి వాడు తండ్రి అయిన దేవుడిలా ఉంటే, క్రీస్తు విరోధి మొదటి క్రూర మృగము తండ్రి యొక్క కార్యాలు చేయువాడులా యేసు ప్రభుల వారిలా ఉంటే, ఈ అబద్ధ ప్రవక్త పరిశుద్ధాత్మ దేవుడిలా వ్యవహరిస్తాడు. వాడు క్రీస్తు విరోధిని ప్రజలందరూ ఆరాధించేలా చేస్తాడు. ఎవరైతే క్రీస్తు విరోధిని మరియు క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను ఆరాధించరో వారిని సంపేస్తాడు. వాడు గొప్ప సూచక క్రియలు చేస్తాడు. ఆకాశం నుండి అగ్ని దిగవచ్చులా చేస్తాడు. వాడు మొదటి క్రూర మృగము యొక్క ప్రతిమకు ప్రాణం పోస్తాడు మరియు ఆ ప్రతిమ మాట్లాడేలా చేస్తాడు. సాతాను కూడా కొన్ని పరిధులు కలిగి సూచక క్రియలు చేస్తాడు, కానీ ప్రాణం పోసే అధికారం వాడికి ఇవ్వలేదు. కాబట్టి బహుశా ఇది ఏదైనా మెకానికల్ గా వాడు చేస్తాడని మనం అనుకోవచ్చు. వాడు ప్రజలందరినీ క్రీస్తు విరోధి యొక్క ముద్రను వేయించుకోవడానికి బలవంత పెడతాడు. ఆ సంఖ్య 666. 7 సంపూర్ణతను సూచిస్తుంది. 666 దేవుడుగా ఉండడానికి నటించే సాతాను, క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తలను సూచిస్తుంది. వారు దేవుడిగా ఉండడానికి అసంపూర్ణులు, ఎందుకంటే వారు కూడా సృష్టింపబడిన వారే, సృష్టికర్తలు కారు. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 4వ వచనం ప్రకారం క్రీస్తు విరోధి యెరూషలేములోని దేవాలయంలో కూర్చుంటాడు మరియు ఆరాధించబడతాడు. వరల్డ్ రిలీజియన్ మొత్తం వారి యొక్క అండర్లో ఉన్నప్పటికీ, వరల్డ్ మార్కెట్ వారి అండర్లో ఉన్నప్పటికీ, ఈవెన్ ప్రపంచంలోని మ్యాన్ పవర్ మొత్తం వాడి అండర్లో ఉన్నప్పటికీ, సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచాన్ని శాసించగలిగే వ్యక్తి ఉన్నప్పటికీ, సో మనిషి ఎన్నటికీ మనిషే, వాడెంత మాత్రం దైవం కాలేడు. క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తలు 1000 సంవత్సరాల కంటే ముందే సజీవంగా వారు మండే అగ్ని గంధకములు గల అగ్నిగుండంలో పడవేయబడతారు. అబద్ధ ప్రవక్త యొక్క వినాశనం మన రక్షణకు హెచ్చరికను జారీ చేస్తుందనే విషయాన్ని మనం ఎంత మాత్రం కూడా మర్చిపోద్దు. ఇప్పుడే నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవితం అనుగ్రహించబడుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ ఫర్గెట్ నాట్ టు సబ్స్క్రైబ్. యువర్ సపోర్ట్ ఈస్ ప్రెషియస్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లీవ్ ద కామెంట్ బిలో.